అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మా అందరికీ మార్గదర్శి అన్న మధు యాష్కి గారికి, మా అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారికి, ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ, ఈరోజు హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలనే తలంపుతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ కొరకు అనేక ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా గ్లోబల్ సమ్మిట్ 2047 పెట్టినప్పుడు కూడా ఈ ఇన్క్లూజివ్ గ్రోత్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్గా దాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా రవాణా శాఖ నిబంధనలు, ఇతర ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి విధి విధానాలతోటి ఈ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రవాణా శాఖ నిబంధనలతోటి ప్రజలకు సేవ చేయగలిగేటువంటి ప్రతి వ్యవస్థకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇప్పటికే ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లో ఉన్నటువంటి సంస్థను ఉద్యోగులకు సంబంధించినటువంటి సంక్షేమం ద్వారా కావచ్చు, కార్మికులు ఉన్నటువంటి అసహనాన్ని తొలగించడం ద్వారా సేవలను మెరుగుపరిచి మహిళలకు ఉచితంగా బస్సునిస్తూ ఫ్రీక్వెన్సీ పెంచి అక్కడ కొత్తగా ఎప్పటి నుంచో ఉదాహరణకు తెలుసుకున్నట్టు చార్మినార్ టు ఎక్కడికో మలక్పేట అన్నట్టుగా ఉండేటువంటి బస్సులను కొత్తగా ఈ మధ్యలో 375 రూట్లను కూడా స్టార్ట్ చేసింది ఆర్టీసీ. ఆ విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ అన్నట్టుగా చేస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఇతరత్ర అనేక అంశాలను కోణంలో తీసుకొని ఆ గ్లోబల్ సమ్మిట్లో కూడా వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. అందులో ఈవీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం. మీరు నడిపే వాహనాలు కూడా ఈవీలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎందుకంటే పొల్యూషన్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఢిల్లీ, ఆ విధంగా కాకుండా ఉండాలంటే మనందరం కూడా భాగస్వామ్యం కావాలి. రెండవది ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంప్రూవ్ అయినట్టయితే, అందుకే లాస్ట్ మైల్ కనెక్టివిటీ కింద మెట్రోను, ఎంఎంటీఎస్ను, ఆర్టీసీని లైసెన్స్ చేసుకొని ముందుకు పోయేటువంటి ఒక కాన్ఫరెన్స్ ఒక కోఆర్డినేషన్ కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకు కావచ్చు, వివిధ ఉపాధి కొరకు వచ్చేటువంటి వాళ్ళ కొరకు కావచ్చు, లేదా ఉన్నత విద్య కొరకు వచ్చేటువంటి వాళ్ళందరి కొరకు రవాణా శాఖ అనేటువంటి ఒక కీలకమైనటువంటి ప్రగతికి చిహ్నము, ప్రగతికి రిక్వైర్మెంట్ ఉన్నటువంటిది. కాబట్టి తప్పకుండా మరి రవాణా శాఖ మంత్రిగా ఇటువంటి అంశాల్లో మా పట్ల సానుకూలంగా స్పందన ఉంటుంది. కానీ కొంత మరి మోటార్ వెహికల్ యాక్ట్కు సంబంధించిన అంశాల లోపల తప్పకుండా విధి విధానాలకు కట్టుబడే ఈ కార్యాచరణ తీసుకోవాలని నేను సందర్భంగా కోరుతున్నాను. డెఫినెట్లీ గవర్నమెంట్ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్, చాలా సానుకూలంగా ప్రజా రవాణా వ్యవస్థలో ఈ యొక్క మెరుగుపడితే తప్ప ఈ హైదరాబాద్ ఇంక్లూజివ్ గ్రోత్ రాదనేటువంటి మాటను గ్రహించగలిగినాం. తప్పకుండా అందుకే ట్రాన్స్పోర్టర్స్ అందరికీ కూడా అన్ని రకాలుగా సౌకర్యం కలగజేయాలి. అన్ని రకాలుగా ఈ మధ్య మేము అనేక రిఫార్మ్స్ తెచ్చినాం. వాహన సారథి లేకుంటే వాహన సారథి తీసుకురాగలిగినాం. షోరూములను రిజిస్ట్రేషన్ పెట్టినాం. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. దాని తర్వాత ఏటీఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ తీసుకొస్తున్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్ తీసుకొస్తా ఉన్నాం. ఈ విధంగా రిఫ్లెక్టర్స్ను తీసుకొచ్చినాం. రిఫ్లెక్టర్కి సంబంధించి యాక్సిడెంట్లను ప్రివెన్షన్ చేయడానికి రిఫ్లెక్టర్ సిస్టమ్ తీసుకొచ్చినాం. ఈ విధంగా అనేకమైనటువంటి సంస్కరణలు చేసేటువంటి సందర్భంలో తప్పకుండా ప్రజల క్షేమము, ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రజల సౌకర్యము పేరు మీద తప్పకుండా రవాణా శాఖ నిబంధనల మేరకు ఎవరు ముందుకొచ్చినా ఎంకరేజ్ చేస్తాం. అందులో శ్రీనివాస్ గారికి తప్పకుండా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు నిబంధనలు లోబడి అన్ని రకాల సహకారం చేస్తామనే మాట మనవి చేస్తూ మరొకసారి అందరికీ నా శుభాకాంక్షలు, మీకు ప్రత్యేక శుభాకాంక్షలు.